Okay, friends, now let us see another question. A shopkeeper sells an article at a loss of 12.5%. Had he sold it for rupees 51.80 more, he would have earned a profit of 6%. The cost price of the article is అంటున్నాడు. సో ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్. అయితే వాడు ఇచ్చిన డేటా ఏమన్నాడంటే అతను 12.5% లాస్కి అమ్మాడు అంటున్నాడు. అంటే ఇఫ్ దిస్ ఈజ్ 100%, వాట్ ఈస్ ద 12.5% లాస్ అంటే ఇదే కదా. 12.5%ని 100% మనం తీసేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? దట్ ఈస్ నథింగ్ బట్ 87.5%. ఎస్ నో, ఇంత కమ్మినప్పుడు లాస్ వచ్చింది వాడికి, రైట్? అయితే 6% అమ్ముతున్నాడు అనుకోండి, వాడికి ప్రాఫిట్ వస్తుందంట. అంటే 6% ఇఫ్ యాడ్ టు 100%, ఇట్ విల్ బి 106%. ఎస్ నో? సో 106%కి ప్రాఫిట్ వస్తుంది, రైట్ ఫ్రెండ్స్? సరే, అయితే ఇంకో డేటా ఏమి ఇచ్చారంటే 87.5%కి అమ్ముతున్నప్పుడు, అంటే 12.5% లాస్ వస్తున్నప్పుడు దానికి 51.80 మోర్ ఉన్న యాడ్ చేస్తేనే 106కి వెళ్తుంది, రైట్? సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దట్ గ్యాప్ రిప్రజెంట్స్ 51.80 రూపీస్, రైట్? సో 87 అంటే ఇక్కడున్నది 12.5% అండ్ ఇక్కడున్నది 6%. రెండింటిని కలిపినప్పుడు 18.5% వస్తుంది, రైట్? దిస్ 18.5% రిప్రజెంట్స్ 18.5%, which is nothing but 36 plus 1, 37.5, right? 37.5%. That means 37/2%. So, see friends, so ఈ 37/2% ఏదైతే ఉందో represents 51.80, right? సో 100% ఎంత అంటున్నాడు, ఎస్ ఆర్ నో? సో ఈ పర్టికులర్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ 2 నాటి తీసుకెళ్ళిపోండి సింపుల్గా. సో 37% represents 51.80 into 2 and 100% represents how much? Yes or no? So this will get cancelled in 37, right now? Right? 37 ones are 37 and 37 ones are 37 and 14 is the remainder here and 14 is the remainder and 37 fours are, I think it's 148. 7 4 28, 4 3 12, 13 14. Yes, 148 and there is 0. Point is in between 2 point, that is 1.40. So 1.40 into 2 gives us 2.80. Yes or not? So 1 represents 2.80. 1 into 2.80 is 2.80. Then 100 into 2.80 gives point and 2 zeros gets cancelled. So 1 into 280, answer is 280. Yes or not? So finally the option is option A. Rupees 280. Simple logic friends, but be careful while calculating, right? Thank you. So let us see another model friends. A person sells a table at a profit of 10%. Okay, if he had bought the table at 5% less cost and sold for rupees 80 more, he would have gained 20%. The cost price of the table is, so finally we need to calculate the cost price, that is nothing but 100%. yes, సరే ఏమంటున్నాడు, ఒక అతను ఒక టేబుల్ని 10% ప్రాఫిట్కి అమ్మాడంట. సపోజ్ కాస్ట్ ప్రైస్ 100% అనుకోండి, దీన్ని వాడు ప్రాఫిట్ 10% అన్నాడు కదా, 10% ప్రాఫిట్ కమ్మాడు అంటే 110% ఆఫ్ ద సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, రైట్? సరే, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద టేబుల్ ఎట్ 5% లెస్ కాస్ట్, 5% తక్కువకి కొన్నాడు అనుకోండి, అంటే వాడు 95%కే కొన్నాడు అనుకోండి, 5% లెస్కి కొన్నట్టు అని ఇచ్చాడు కదా డేటాలో. సరే, 95%కి కనుక వాడు కొని ఉండుంటే అతనికి ఎంత వస్తుందండి, అండ్ సోల్డ్ ఫర్ 80 రూపీస్ మోర్. దీన్ని ఇంకా 80 రూపీస్కి ఎక్కువగా అమ్ముంటే కనుక యూ వుడ్ హ్యావ్ గెయిన్ 20% అంటున్నాడు. సో దీనిలో అతనికి 20% గెయిన్ వచ్చేదంట, ఎప్పుడు 80 రూపీస్కి ఎక్కువ అమ్మినప్పుడు, ఇంతకన్నా కూడా. సరే, సో గెయిన్ 20% అంటున్నాడు కదా, దీనిలో 20% గెయిన్ అంటే ఎంత ఫ్రెండ్స్? దీనిలో 10% ఈజ్ 9.5, 10% 9.5 అయితే 20% ఎంత? 9.5 ప్లస్ 9.5 దట్ ఈస్ నథింగ్ బట్ 19.0. అంటే 95కి 19% మనం యాడ్ చేస్తే 114%. ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ నాట్? సో 10% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్లో 110%, అదే 5% తక్కువకు వాడు కొన్నప్పుడు 20% గెయిన్ వస్తుందంట, వస్తే 114%. ఈ 114% గెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ 20% గెయిన్ ఎప్పుడు వస్తుంది? 114% సెల్లింగ్ ప్రైస్ ఇంత అవ్వాలంటే ఎప్పుడు వస్తుంది? వాడు 80 రూపీస్కి ఎక్కువ అమ్మినప్పుడు, దీనికన్నా 80 రూపీస్కి ఎక్కువ అమ్మినప్పుడు. అంటే వాట్ ఈస్ ద గ్యాప్ హియర్ ఫ్రెండ్స్? 110 ఎప్పుడు 114 అవుతుంది? ప్లస్ 4% కదా. దిస్ 4% రిప్రజెంట్స్ 80 రూపీస్. సో ఇఫ్ 4% ఈజ్ రిప్రజెంటింగ్ 80 రూపీస్, దెన్ వాట్ వీ నీడ్ ద కాస్ట్ ప్రైస్, right? So cost price is 100%. So 100% represents how much? So 420s are 80 and 120s are 2000. Yes or no? So answer is 2000, right? Option, I think it's option C, right friends? I hope you understand. Here the logic comes, right?
Please note this and let us see the next one. Okay friends, now let us see another question. A man gains 20% by selling an article. Suppose ఆ ఆర్టికల్ 100% అనుకోండి కాస్ట్ ప్రైస్, లెట్ us suppose, and selling price is 20% గెయిన్ అంటున్నాడు కదా, then selling price will be 120%. yes or no? సరే, for a certain price, if he sells it at double the selling price, ఒకవేళ అతను సెల్లింగ్ ప్రైస్ కన్నా డబుల్గా అమ్మాడు అంటే 120కి డబుల్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 240 కదా, 240% వాడు అమ్మినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ విల్ బి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? సో కాస్ట్ ప్రైస్ ఏం మారలేదు, 100%, రైట్ ఆర్ నాట్? సో 100% ఈజ్ ద కాస్ట్ ప్రైస్. సో 100%కి ఎంత యాడ్ చేస్తుంటే మనకి 240 వస్తుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 140. దిస్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఎస్ ఆర్ నో? సరే, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ విల్ బి అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే సి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వేయాలి. ఇక్కడ 140/100 × 100, రైట్ ఆర్ నాట్? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎస్ ఆర్ నో? సో percentage gets cancelled, so it will be 140%, right? I think option B is the answer, right friends? Hope you understand. Please note it. Right, next question. A radio is sold for rupees 990 at a profit of 10%. What would have been the actual profit or loss on it if it had been sold for rupees 890 అంటున్నాడు. అంటే ఒక రేడియోని వాడు 990 రూపీస్కి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే సపోజ్ కాస్ట్ ప్రైస్ 100% అనుకుందాం, వాడికి సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాడు? దట్ ఈస్ నథింగ్ బట్ 110% కదా, అప్పుడే కదా వాడికి 10% ప్రాఫిట్ వస్తుంది. దిస్ 110% రిప్రజెంట్స్ 990 రూపీస్. దెన్ వాట్ అబౌట్ 100% నానా? 100% రిప్రజెంట్స్ హౌ మచ్? ఇంటూ 9 కదా, కాబట్టి ఇంటూ 9 చేస్తే మనకు సరిపోతుంది. అంటే 900 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఎస్ ఓ నో? 900 rupees is the cost price. అయితే what would have been the actual profit or loss on it if it had been sold for 890? 900 rupees కాస్ట్ ప్రైస్ అయితే 890 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిటా లాసా అంటున్నాడు. సో ఖచ్చితంగా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? 890 కన్నా 900 ఎక్కువ, సో ఖచ్చితంగా వచ్చేది లాస్ మాత్రమే. ఆ లాస్ కూడా ఎంత? లాస్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 900 and this is 890 which gives rupees 10 rupees and 10 rupees loss. So I think it's option E. Yes or no? Please note this. Now let us see next question. Okay, తర్వాత చూడండి. If an article is sold for rupees 178 at a loss of 11%, what should be its selling price in order to earn a profit of 11%? అంటే 11% లాస్ వచ్చినప్పుడు వాడు 178కి అమ్మినప్పుడు 11% లాస్ వస్తుంది. అంటే 11% లాస్ అంటే 89% కదా సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడు వస్తుంది? 178 రూపీస్కి అమ్మినప్పుడు. అదే మనకి 11% ప్రాఫిట్ రావాలంటే, అంటే 111% కావాలి అంటే వాడు ఎంతకి అమ్మాలి ప్రాఫిట్ రావాలంటే? సింపుల్ ఫ్రెండ్స్, 89 2s are 178, 111 into 2, that is nothing but 222. Yes or no? I think it's option C. Very simple question. ఒక్క స్టెప్లో అయిపోతుంది. Please note it. Next one. Okay friends, తర్వాత question. A man gets rupees 13 more by selling an article at a profit of 12.5% than selling it at a loss of 12.5%. అంటే ఇంత ప్రాఫిట్కి అమ్మినప్పుడు ఏంటంటే 13 రూపీస్ మోర్ వస్తున్నాయంట ఎప్పుడు ఇంత లాస్కి అమ్మినప్పుడు కన్నా కూడా. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కదా, దీన్ని 12.5% తక్కువకి అమ్ముతున్నప్పుడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 87.5% కదా. అదే ఇంత వస్తున్నాయి, కొంత అమౌంట్ వస్తుంది. అదే 13 రూపీస్కి ఎక్కువ అమ్ముతున్నప్పుడు వాడికి ఎంత, ఇక్కడ నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుందంట? దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇంకో 12.5%. దట్ ఈస్ నథింగ్ బట్ 100కి 12.5 యాడ్ చేస్తే 112.5% ఎక్కువ వస్తుంది, రైట్? సో ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడు వాడు? 13 రూపీస్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో? సో దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇది 12.5, ఇది 12.5, టోటల్ 25%. దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఈ 25% ఈజ్ నథింగ్ బట్ 13 రూపీస్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్, రైట్? కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100%. ఎస్ ఆర్ నో? సో 100% రిప్రజెంట్స్ హౌ మచ్? సో 25 1s are 25, 25 4s are 100, 1 into 13 and 4 into 13, that gives 52 rupees. Yes, I think it's option C. దీన్నేనా మరి ఈ విధంగా చేయకుండా మరో విధంగా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఆల్టర్నేట్ ప్రొసీజర్. లెట్ us see that. ఆల్టర్నేట్ ప్రొసీజర్లో మనం ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసాం కదా. 12.5% అంటే ఎంత ఫ్రెండ్స్? దట్ ఈస్ నథింగ్ బట్ 1/8. అవునా కదా? అంటే దిస్ 8 రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైస్. ఓకే, డినామినేటర్ రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే వాడు 8 రూపీస్కి అమ్ముతుంటే వాడు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే 1 రూపీ ఎక్కువగా అమ్ముతున్నాడు, అంటే 9 రూపీస్కి అమ్ముతున్నాడు అని. సపోజ్ 8 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అయితే వాడు
సో 12.5% లాస్కి ఒకసారి అమ్మాడు, సెల్లింగ్ ప్రైస్ 12.5%కి ఎక్కువ ప్రాఫిట్కి అమ్మాడు. అయితే సి ఫ్రెండ్స్, లాస్కి అమ్మాడు అంటే ఒకటి తీసేయాలి కదా, అంటే 7 యూనిట్స్. ప్రాఫిట్కి అమ్మినప్పుడు ఇది లాస్ అనుకుందాం, 12.5%, రైట్. ప్రాఫిట్కి అమ్మినప్పుడు దీన్ని యాడ్ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ 8 + 1, దట్ ఈస్ నథింగ్ బట్ 9. దిస్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఆఫ్ 12.5%. ఎస్ అను. ఇప్పుడేంటి, ఈ ఇద్దరి గ్యాప్ ఎంత ఫ్రెండ్స్, 2 యూనిట్స్, అవునా కదా. ఈ 2 యూనిట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, 30ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎస్ ఆర్ నో. సో 2 యూనిట్స్ 30ని రిప్రజెంట్ చేస్తుంటే, సో మనకేం కావాలి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 8 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాయి. సో 2 1s are 2, 2 4s are 8, సేమ్ థింగ్ 1 × 13 అండ్ 4 × 13 విచ్ గివ్స్ 52. సో మీరు ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ నోట్ దిస్. ఓకే, తర్వాత క్వశ్చన్ ఫ్రెండ్స్. ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ₹50 ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ప్రాఫిట్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ₹70 అంటున్నాడు. దిస్ ఇస్ ద లాజిక్ ఎగ్జిస్ట్. అంటే 50 రూపీస్కి ఒక ఆర్టికల్ని అమ్మినప్పుడు ఎంత లాస్ వస్తుందో 70 రూపీస్కి ఆర్టికల్ అమ్మినప్పుడు అంత ప్రాఫిట్ వస్తుందంట. అంటే సి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంది, జాగ్రత్తగా వినండి. ఇంత కొన్నాను నేను, 50 రూపీస్కి అమ్ముతున్నప్పుడు లాస్ వస్తుందంట. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువే కదా అమ్ముతున్నప్పుడు, 50 రూపీస్ ఇది, అప్పుడు నాకు లాస్ వస్తుంది. ఎంత లాస్, తర్వాత ఏమంటున్నాడు, వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ₹70 సేమ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. అదే 70 రూపీస్కి నేను అమ్మాను అనుకోండి, నాకు ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో అంతే ప్రాఫిట్ వస్తుందంట. అంటే ఈ రెండు గ్యాప్స్ సేమ్ కదా, ఈక్వల్ అనే కదా అర్థం. అంటే ఇక్కడి నుంచి కాస్ట్ ప్రైస్కి ఎంత గ్యాప్ ఉందో, ఇక్కడి నుంచి ప్రాఫిట్కి, కాస్ట్ ప్రైస్ నుంచి ప్రాఫిట్కి కూడా అంతే గ్యాప్ ఉంది. అంటే ఇది 50, ఇది 70, ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత ఫ్రెండ్స్, 50 + 70/2. 50 + 70/2 దట్ ఈస్ నథింగ్ బట్ 120/2 విచ్ గివ్స్ యూ 60. అంటే ఇది ₹60 అని దాని అర్థం. అంతేనా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ₹60, రైట్. సో అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 60 రూపీస్. కానీ మనల్ని అడుగుతున్నాడు అబోవ్ మెన్షన్డ్ పర్సంటేజ్ ఆర్ లాస్ ఇన్ ద ఆర్టికల్ అంటున్నాడు. సో ఇక్కడ గ్యాప్ సేమ్గా ఉన్నా కాబట్టి లాస్ పర్సంటేజ్ ఎంతో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా అంతే. సో జనరల్గా మనకి ఫార్ములా ఏంటి, లాస్ పర్సంటేజ్ కావాలనుకోండి ఏం చేస్తాం, లాస్ బై కాస్ట్ ప్రైస్ × 100. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకోండి మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. ఎస్ ఆర్ నో, మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఎస్ ఆర్ నో. సో ఫార్ములా ఏంటి, లాస్ అయినా ప్రాఫిట్ అయినా సేమ్ అమౌంట్, దట్ ఈస్ నథింగ్ బట్ 10, గ్యాప్ ఈస్ 10, అవునా కదా. సో 10 డివైడెడ్ బై వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్, 60 × 100. సో 1/6 × 100 that is nothing but 16 2/3%. I hope you remember these things. 1/6 × 100 is 16 2/3%. It's option B, right friends. Hope you understand. You can use that logic too. Thank you.